టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ భవితవ్యంపై గత కొన్ని రోజులుగా క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సౌతాఫ్రికా పర్యటన మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఇషాన్ ఇంకా సెలవులోనే ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్కు అతడు అందుబాటులోకి వస్తాడని భావించినా అలా జరుగలేదని టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ స్వయంగా వెల్లడించాడు. అంతేకాదు, ఇషాన్ మళ్లీ భారత జట్టుతో చేరాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సి ఉంటుందంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. మానసికంగా అలసిపోయానని తనకు తాను తప్పుకొన్న ఇషాన్ కిషన్ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుండటం బీసీసీఐ పెద్దలకు ఆగ్రహం తెప్పించిందనే వార్తలు వినిపించాయి. జట్టును వీడి వెళ్లాలా వద్దా అనేది మాత్రమే ఆటగాళ్ల ఇష్టం, వాళ్లను తిరిగి తీసుకోవాలా వద్దా అనేది మాత్రం మా ఇష్టమే అనే అర్థం ద్రవిడ్ మాటల్లో ధ్వనించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వీలైనప్పుడల్లా అవకాశాలు ఇస్తున్నా తనను కావాలనే పక్కన పెడుతున్నారని, ఇగోకుపోయి ఇషాన్ కెరీర్ను నాశనం చేసుకుంటున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు ద్రవిడ్ వార్నింగ్ తర్వాత ఇషాన్ రంజీ ట్రోఫీలో ఖచ్చితంగా ఆడతాడని భావించారు. అయితే తమకు ఇషాన్ నుంచి ఎలాంటి సమాచారం లేదని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి దేవాశిష్ చక్రవర్తి వార్తా సంస్థ పీటీఐకి తెలిపాడు. ఇషాన్ రంజీల్లో ఆడాలనుకుంటే నేరుగా జట్టులో చేర్చుకుంటామని కూడా చెప్పాడు. అయినప్పటికీ ఇషాన్ ఇంతవరకు స్పందించలేదు. తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోతో ప్రత్యక్షమయ్యాడు. ఇందులో యోగా చేస్తూ మైదానంలో పరుగులు తీస్తూ కనిపించాడు. దీనిని బట్టి త్వరలోనే రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది. అయితే ఇప్పటికే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాళ్లతో పాటు రుతురాజ్ గైక్వాడ్ నుంచి ఓపెనింగ్ స్థానానికి ఇషాన్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్, శ్రీకర్ భరత్, సంజూ శాంసన్, జితేష్ శర్మల రూపంలో అన్ని ఫార్మాట్లలో వికెట్ కీపర్ స్థానానికి తీవ్రమైన పోటీ ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ విషయంలో మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.